అస్సలాము అలైకుం. నా మాట వినపడుతుందా? అస్సలం వాలేకుం రహమతుల్లాహి వబర్కాతు. వినిపిస్తుంది సార్. వాలేకుం అస్సలాం రహమతుల్లాహి వబర్కాతు. స్క్రీన్ మీకు కనబడుతుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే. అల్హమ్దులిల్లాహ్ అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు మనం హదీసు మొదటి స్థాయిలో చదువుకున్న హదీసుల్ని ఇంకోసారి రివ్యూ చేసుకోబోతున్నాము. ఇలాగా వచ్చే కొన్ని వారాల పాటు ప్రతి ఆదివారం ఇండియా టైం ప్రకారం 8:30 గంటలకు, సౌదీ టైం ప్రకారం 6 గంటలకు సాయంత్రం పూట ఈ క్లాసు రెగ్యులర్గా ఉంటుంది. మీరు దీనిలో తప్పకుండా చేరండి. ఇది మీ ఎగ్జామ్లో కూడా పనికొస్తుంది. మీ ఇస్లామియా పరిజ్ఞానాన్ని పెంచుకోవటానికి కూడా ఇది పనికొస్తుంది. ఈ హదీస్ గురించి మనం రివ్యూ చేసేటప్పుడు మీకు ఏదన్నా మీ మీ మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే మీరు వెంటనే అడగొచ్చు. క్లాసు చివరి వరకు వెయిట్ చేయవలసిన అవసరము లేదు. సరే, ఈరోజు మనం హదీస్ అంటే ఏమిటి అనే హదీస్ యొక్క పరిచయము మరియు హదీస్ గురించి కొన్ని మంచి విషయాలు ముందుగా చర్చించుకుందాము. హదీస్ అంటే ఏమిటి? హదీస్ అనే పదము సాధారణమైన అరబీ భాషా పరంగా ఒక వచనము, మాట, పలుకు అనే అర్థాన్ని ఇస్తుంది. హదీస్ అంటే ఒక వచనము, ఒక మాట, ఒక పలుకు. ఇది ఖురాన్ వాక్కులలో కూడా చాలా చోట్ల ఇది వచ్చింది. ఖురాన్లో వచ్చినప్పుడు దానిని అల్లా యొక్క వాక్కు, అల్లా యొక్క పలుకు, అల్లా యొక్క మాట అని తీసుకుంటాము. మరి అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెందిన బోధనల గురించి కూడా, ఉపదేశాల గురించి కూడా హదీస్ అనే మాట మన ముందుకు వస్తుంది. మరి హదీస్ అంటే కేవలం మాట మాత్రమేనా అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించి మాట మాత్రమే కాదు, ఇంకా మూడు విషయాలు కూడా హదీస్ కిందకే పరిగణించబడతాయి. ఖురాన్ వాక్కులు డైరెక్ట్గా అల్లాహ్ సుబ్హానా తాలా, మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానా తాలా నుండి వహీ రూపంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించబడినాయి. కొన్నిసార్లు జిబ్రైల్ అలైహిస్సలాం ద్వారా, కొన్నిసార్లు డైరెక్ట్గా, కొన్నిసార్లు ఆమ్, వేరు వేరు విధాలుగా అవి వహీ అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. వాటిలో అవి డైరెక్ట్గా అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క పలుకులు కాబట్టి, వాక్కు కాబట్టి, దాంట్లో ఎవరు ఎలాంటి మార్పు కూడా చేయలేరు. ఒక చిన్న అక్షరం కూడా ఆ ఖురాన్లోని ఖురాన్లో మార్పు చెందలేదు. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏ విధంగా అవతరించిందో అదే విధంగా ఆ రోజు నుండి ఈనాటి వరకు స్వచ్ఛమైన రూపంలో ఎలాంటి కలుషితం లేకుండా, ఎలాంటి మార్పులు చేర్పులు జరగకుండా అదే ఆ, ప్రతి అక్షరము కాపాడబడింది. దీని యొక్క బాధ్యత అల్లాహ్ సుబ్హానహు తాలా స్వయంగా తీసుకున్నాడు. దాని ద్వారా అది చిట్ట చివరి వరకు అలాగే ఉంటుంది. ఇక హదీస్ అంటే ఆ ఖురాన్ని ఏ విధంగా అయితే మనం అర్థం చేసుకోవాలో, దానిని ఏ విధంగా అయితే మనం మన జీవితంలో ఆచరించాలో, ఇది ఆ ఖురాన్ అవతరించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తన జీవితంలో ఆచరించి చూపించారు. దాని యొక్క వ్యాఖ్యానము, దాని యొక్క వివరణ తన మాటలలో కూడా తన సహచరులకు అంటే సహాబా రజియల్లాహు అన్హుంకు బోధించారు. మరి ఒకసారి ఆయిషా రజియల్లా తాలాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్వభావం గురించి అడిగితే ఆవిడ జవాబుగా ఏం చెప్పారు అంటే, రజియల్లాహు అన్హా, "ఆ, మీరు ఖురాన్ చదవలేదా" అని చెప్పి అడిగారు. ప్రజలు అవును మేము చదివాము అంటే, ఆ ఖురాన్నే ఆయన యొక్క జీవితం. అంటే ఖురాన్లో ఉన్న ప్రతిదీ ఆయన తన జీవితంలో ఆచరించి చూపించారు. దాంట్లో ఉన్న ప్రతి విషయాన్ని ప్రజలు చక్కగా అర్థం చేసుకోవటం కోసం ఆయన స్వయంగా వాళ్ళ ముందు ఒక ఉదాహరణగా, ఒక ఉపమానంగా నిలిచారన్నమాట. దీన్ని మనం సాధారణమైన మామూలు భాషలో అర్థం చేసుకోవాలి అంటే, మనం చిన్నపిల్లలను తీసుకువెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తాము. జాయిన్ చేసిన తర్వాత స్కూల్ వాళ్ళు వాళ్ళ సిలబస్ ప్రకారము టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. ఆ టెక్స్ట్ బుక్ తీసుకుని ఇంటికి వచ్చేసి సంవత్సరం మొత్తం ఇంట్లోనే ఆ పిల్లవాడికి ఇచ్చేసి చదువుకోరా బాబు అని చెప్పి వదిలిపెట్టేస్తే అతను చదువుకోగలడా? ఆ తర్వాత
ఫైనల్ ఎగ్జామ్ వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళి స్కూల్లో కూర్చోబెట్టి, మా పిల్లవాడు మీరు ఇచ్చిన పుస్తకాలన్నీ చదివేశాడు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ తీసుకోండి అంటే కుదురుతుందా? కుదరదు. టెక్స్ట్ బుక్‌తో పాటు దాన్ని బోధించడానికి టీచర్ కూడా కావాలి. మరి ఖురాన్ అనేది మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించిన అంతిమ దివ్య సందేశం. దీని తర్వాత ఇంకో సందేశం అంటూ ఏదీ రాదు. ఆ సందేశాన్ని మొత్తం మానవాళి కోసం, అరబ్ ప్రజల కోసం మాత్రమే కాదు, కేవలం ముస్లింల కోసం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి మానవుడి కోసం మన అందరి సృష్టికర్త పంపించిన చిట్టచివరి సందేశం. మరి అటువంటి మహాగ్రంథాన్ని బోధించటానికి ఆయన తన ప్రవక్తపై ఆ గ్రంథాన్ని అవతరింపజేసి, ఆ ప్రవక్త ద్వారా మనకు యాజ్ ఎ టీచర్‌గా ప్రవక్త మనకు దాన్ని బోధించారు. మరి ఈ 2 జరిగిన తర్వాత తీర్పు దినం నాడు అది పరీక్ష జరగబోతుంది. ఈ రోజున మన ముందు ఖురాన్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా చదివి, అర్థం చేసుకొని, దాని ప్రకారం మనం జీవించటానికి కేవలం ఖురాన్ ఆయతులు చదవటంతో మాత్రమే సరిపోదు. ఈ రోజుల్లో కొంతమంది అహ్లుల్ ఖురాన్ అని చెప్పి కొన్ని వర్గాలు వచ్చినియి. వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఏమిటి అంటే కేవలం ఖురాన్ చదువుకుంటే చాలు, హదీసుల్ని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎంత మాత్రమూ సత్యం కాదు. అలాంటి వారిని మనం ఖండించాలి. ఎందుకంటే ఖురాన్‌లో చాలా చోట్ల, అనేక చోట్ల ఇది అకీముస్సలా, ఆతుజ్జకా ఈ 2 పదాలు వచ్చినియి. అకీముస్సలా అంటే నమాజు స్థాపించండి, జకాతు చెల్లించండి. ఏ విధంగా నమాజు చేయాలి? ఎప్పుడెప్పుడు చేయాలి? ఏ నమాజులో ఎన్ని రకాతులు చేయాలి? నమాజులో ఎన్ని అర్కాన్లున్నాయి? ఎన్ని సున్నతులున్నాయి? ఇవన్నీ మరి ఖురాన్‌లో రాలేదు గదా! వాటిని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? దానిని సల్లు కమా రాయతూని సల్లి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు చెప్పారు. నేను ఏ విధంగా అయితే నమాజు ఆచరించి చూపుతున్నానో, మీరు ఆ విధంగానే ఆచరించండి. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు నమాజు ఎక్కడి నుంచి తెలిసింది? మెరాజ్‌లో నమాజు యొక్క ఆదేశము వచ్చిన తర్వాత జిబ్రైల్ అలైహిస్సలాం వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు నమాజు నేర్పించారు. మరి ఆ నమాజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ యొక్క ఆజ్ఞతో జిబ్రైల్ అలైహిస్సలాము ఆనాడు నేర్పిన ఆ నమాజు ఈ రోజు వరకు కూడా మనం దానినే అనుసరించి నమాజు చేస్తున్నాము. అంటే జిబ్రైల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు నేర్పించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని నేర్చుకున్న తర్వాత సహాబాలకు నేర్పారు. సహాబాలు తర్వాత తరం అలాగా నిరంతరం ఎడతెగకుండా కంటిన్యూయస్‌గా మనకి ఈ రోజు వరకు అదే నమాజు మనకు అందింది. మరి ఆ నమాజులో ఉన్న ప్రతి విషయం కూడా ఖురాన్‌లో ఉన్న ఆయతయితే అకీముస్సలా నమాజు స్థాపించండి. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఆ నమాజు పద్ధతిని పూర్తిగా మనం నేర్చుకున్నాము. అది ఎక్కడ దొరుకుతుంది మనకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులలో మరియు ఆయన యొక్క సున్నతులలో దొరుకుతుంది. కాబట్టి ఏదైతే అహ్లుల్ ఖురాన్ చెప్తున్నారో, ఖురాన్ చదివితే చాలు ఇంకేమీ అవసరం లేదు అనేది అది పూర్తిగా తప్పు. పూర్తిగా అసత్యమైన మాట. ఎందుకంటే ఖురాన్ యొక్క వివరణ హదీసుల్లో దొరుకుతుంది. ఖురాన్ ఏ విధంగా మనం జీవితంలో ఆచరించాలి అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఏ విధంగా ఆచరించి చూపించినారో అవన్నీ కూడా ఖురాన్‌లో మీకు దొరకవు. అవి సున్నత్‌లోను మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులోను దొరుకుతాయి. కాబట్టి హదీసు ఖురాన్ ఎంత ముఖ్యమో మనకు హదీస్ కూడా అంతే ముఖ్యము. ఇంకో చోట ఖురాన్ ఆయతులు వస్తుంది. అతీవుల్లాహ అతీవుర్ రసూల్. అల్లాహ్‌కు విధేయత చూపండి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి. అల్లాహ్‌కు విధేయత చూపమంటే ఖురాన్‌ను మనం పూర్తిగా చదవటం, అర్థం చేసుకోవటం, దాన్ని ఆచరించటం ఇవన్నీ వస్తాయి. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపటం అంటే ఏమొస్తుంది? దాంట్లో వచ్చేదేమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు యొక్క జీవిత విధానాన్ని మనం అనుసరించాలి. మరి ఆ జీవిత విధానం మనకు ఏ విధంగా తెలుస్తుంది? ఏ విధంగా మనం దాని గురించి తెలుసుకోగలము? అది హదీసుల ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతుల ద్వారా మాత్రమే తెలుసుకోగలం. మరి ఇక్కడ ఆహ్, కాబట్టి హదీస్ అనే పదము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెందిన విషయాలను పరిశీలిస్తే ఆహ్, ఆయన ఆయనకు సంబంధించి ఈ యొక్క పదం యొక్క అర్థము ఏమిటి? ఈ హదీసు అనే దానికి నిర్వచనం ఏమిటి అంటే అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలు, ఆజ్ఞలు. రెండోదేమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలు.
మూడో విషయం ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించిన విషయాలు మరియు నివారించిన లేదా నిరోధించిన విషయాలు. నాలుగోది ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవర్తన, ఆయన స్వభావము, ఏ విధంగా ఆయన ఉండేవాళ్ళు స్వయంగా, ఆయన యొక్క వ్యక్తిగత స్వభావం అన్నమాట. ఈ నాలుగు విషయాలను కూడా మనం హదీసు అంటాము. అంటే ఇప్పుడు హదీస్ అంటే కేవలం మాట, పలుకు అనే వాక్కు అనేదే కాదు. దీనితో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలు కూడా వస్తున్నాయి. అంటే స్వయంగా ఆయన జీవితంలో ఆచరించి చూపిన విధానము. ఉదాహరణకు వజూ ఎలా చేయాలి? వజూ చేయాలి అంటే దాని గురించిన ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు తాలా యొక్క హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వజూ చేస్తుండగా నేను చూశాను అని చెప్పి ఆయన పూర్తిగా వజూ చేసి చూపించారు. దానిని ఆ యొక్క ఉస్మాన్ రజియల్లాహు తాలాను లెక్కించిన చూపించిన ఆ యొక్క ఆ ఆ యొక్క వజూ యొక్క క్రమాన్ని మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా వజూ చేశారు అనే దాన్ని మనం ఆయన నుండి మనం నేర్చుకున్నాము. అదే వజూ యొక్క విధానము ఈ రోజు కూడా ప్రజలందరూ పాటిస్తున్నారు. ఈ విధంగా ఇంకా ఎన్నో విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి చూపించిన విషయాలు హదీసుల్లో ఉన్నాయన్నమాట. అలాగే ఆయన అనుమతించిన విషయాలు, నివారించిన లేదా నిరోధించిన విషయాలు ఉన్నాయి. అవేమిటి అంటే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బజార్లోకి వెళ్ళారు, మార్కెట్లోకి వెళ్ళారు. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఒక వ్యక్తి ఆ, ధాన్యము గోధుమలో అమ్ముతున్నాడు. పైన చూస్తే ధాన్యం బాగానే ఉంది, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ధాన్యం లోపల చేయి పెట్టి చూశారు. లోపల చూస్తే తడిగా ఉంది. మరి ఆయన అడిగారు, మరి లోపల తడిగా ఉంది ఏమిటి అంటే ఇతడు చెప్పాడు, ఇది నానిపోయిన ధాన్యం కింద ఉంది, పైనేమో మంచి ధాన్యం ఉంది అంటే అలా చేయవద్దు. నువ్వు ఎవరికైతే అమ్ముతున్నావో దీని గురించి వాళ్ళకు క్లియర్గా చెప్పి కింద ఉన్న ధాన్యం కూడా వాళ్ళు చూసేలాగా దాని పైన పెట్టాలి అని చెప్పి చెప్పారనమాట. మరి ఈ విధంగా చూస్తే ఆయన అక్కడ అతనిని నివారించారు. ఇది కూడా మనకు హదీస్ రూపంలో మన ముందుకు వచ్చింది. మరి అలాగే అనుమతించిన విషయాలు, ఎవరైనా ఏదైనా పని చేస్తుండగా అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆయన చూసినట్లయితే, ఒకవేళ ఆయన చూసిన తర్వాత కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పనిని ఆపకుండా అలాగే విడిచిపెట్టేస్తే అది ఆయన అనుమతించిన విషయము అవుతుంది. ఆయన ఒకవేళ దానిని అలా చేయవద్దు అని చెప్పినట్లయితే అది ఆయన నివారించిన విషయము అవుతుంది. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా హదీస్‌లోనే వస్తాయి. మన హదీస్‌లో ఈ విషయాలు చక్కగా దొరుకుతాయి అన్నమాట. ఇంకా ప్రవర్తన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఎలా ఉండేవాళ్ళు? ఆయన స్వభావం ఏమిటి? ఏ ఏ సందర్భంలో ఆయన సంతోషంగా ఉండేవాళ్ళు? ఏ సందర్భంలో ఆయనకు కొంచెం కోపం వచ్చేది? తర్వాత ఏ సందర్భంలో ఆయన ప్రజలతో ఏ విధంగా మెలిగేవాళ్ళు? ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు? అనే విషయాలు కూడా దీంట్లో హదీస్‌లోనే వస్తాయి. అంటే ఇప్పుడు హదీస్ అంటే ఏమిటి అనేది చూసినట్లయితే అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆజ్ఞలు, ఆదేశాలు, మాటలు, పలుకులు, తర్వాత ఆయన స్వయంగా ఆచరించి చూపిన ఆచరణలు, ఆయన అనుమతించిన విషయాలు లేదా నివారించిన విషయాలు, తర్వాత ఆయన యొక్క సొంత ప్రవర్తన. ఇవన్నీ కూడా హదీస్‌లోనే వస్తాయి. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా అడిగితే హదీస్ అంటే ఏమిటి అనేది ఈ ప్రశ్న మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీ జవాబు ఏమై ఉండాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలు, ఆచరణలు, అనుమతించిన లేదా నివారించిన విషయాలు మరియు ఆయన స్వభావము. ఈ 4 విషయాలు కూడా చెప్పాలి. కొంతమంది ఉలమాలు ఏం చెప్పారు అంటే 3 విషయాలు మాత్రమే హదీస్ నిర్వచనంలోకి వస్తాయి. నాలుగో విషయము హదీసు నిర్వచనంలోనికి రాదు. అది ఆయన సున్నత్ యొక్క విషయం అది అని చెప్పి కొంతమంది నిర్వచించారు. మరి ఉలమాల మధ్యన వాళ్ళ యొక్క అవగాహనను బట్టి ఈ యొక్క ఒక్కొక్క సందర్భంలో వేరు అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ 3 విషయాలు తీసుకున్నా దీంట్లో మొదటి 3 విషయాలు వస్తాయి. 4 విషయాలు తీసుకుంటే ప్రవర్తన కూడా దాంట్లో వస్తుందన్నమాట. మరి ఇది అర్థమైంది కదా? దీంట్లో ఏమైనా ప్రశ్న ఉందా? ఓకే. మీకేమైనా ప్రశ్న ఉంటే అడగండి. లేదంటే తర్వాత టాపిక్‌కి వెళ్తున్నాను నేను. ఇస్లాం ధర్మ సూత్రాలకు రెండవ మూలం హదీసు. మరి ఇస్లాంలో హదీస్ యొక్క స్థానం ఏమిటి? దాని యొక్క పొజిషన్ ఏమిటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, ఇస్లాం యొక్క మొదటి మూలము, మొదటి రిసోర్స్, ఆహ్, మొదటి మొదటి ప్రామాణికమైన విషయం ఏమిటి అంటే అది ఖురాన్.
ప్రతి ఒక్కళ్ళు దీనిని అంగీకరిస్తారు. ప్రతి ముస్లిము, నాన్ ముస్లిం అందరూ దీన్ని అంగీకరిస్తారు. ఇస్లాం యొక్క మూల గ్రంథము ఏమిటి? అది ఖురాన్. రెండవ మూల గ్రంథము లేదా రెండవ మూల విషయము ఏమిటి అంటే అది హదీస్. ఈ రెండు విషయాలు ఉన్నాయి. ఇస్లాంలో ఏదన్నా విషయము మనం చర్చకు వచ్చినప్పుడు మొదటగా మనం దేన్ని చూడాలి? దేంట్లో చూడాలి? ఖురాన్లో చూడాలి. ఒకవేళ ఆ విషయం ఖురాన్లో లభించినట్లయితే, అర్థమయ్యేటట్టుగా ఉంటే, చక్కగా దాని గురించి సరిపోయినంత ఆ, వచనాలు, ఆయతులు ఖురాన్లో ఉంటే అది మనం మొదటి మొదటి విషయంగా మనం దాన్ని పాటించాలి. ఒకవేళ మనకు ఖురాన్లో క్లుప్తంగా ఉంటే, దానికి ఇంకా వివరణ వ్యాఖ్యానము అవసరమై ఉంటే దాని గురించి మనం హదీసుల్లో చూడాలి. ఒకవేళ హదీసుల్లో దాని గురించి వివరణ వ్యాఖ్యానము దొరికితే అప్పుడు ఈ రెండు కలిపి దాని మనకు మొత్తం ఆ యొక్క విషయం యొక్క అవగాహన దొరుకుతుంది. ఇక మూడో విషయం, నాలుగో విషయం కూడా ఉన్నాయి. ఆ, దాంట్లో సంప్రదింపు ఉలమాల మధ్యన ఒక ఒక చర్చ జరిగి ఒక విషయాన్ని దాన్ని ఫైనల్ చేస్తారనమాట. రెండోది ఏమిటి అంటే అంత ఆ, ఉన్న విషయాన్ని పాత కాలంలో దానికి సంబంధించిన దానికి దగ్గరగా ఉన్న విషయంతో పోల్చి ఆ పాత విషయంలో ఏదైతే రూలింగ్ ఉందో అదే రూలింగ్ని కొత్త విషయానికి కూడా చేరుస్తారు. ఉదాహరణకు డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ అనేది ఆ కాలంలో లేవు. కానీ డ్రగ్స్ యొక్క ఫలితం ఏమిటి? అది డ్రగ్స్ తీసుకుంటే నషా వస్తుంది. మరి పాతకాలంలో నషా యొక్క పదార్థాలు ఏమున్నాయి? ఆ, మద్యపానము, ఇంకా అలాంటి విషయాలు ఏమైతే ఉన్నాయో మరి దాంతో కంపేర్ చేసి ఆ మద్యపానానికి ఏదైతే రూలింగ్ ఇస్లాంలో ఉందో అదే రూలింగ్ ఇప్పుడు కూడా డ్రగ్స్ గురించి కూడా అదే రూలింగ్ ఇస్తారు. మరి ఈ విధంగా దాని గురించి ఇజ్మా చేయటం, ఖియాస్ చేయటం ఇవి తర్వాత విషయాలు వస్తాయి అన్నమాట. కాబట్టి ఇస్లాం యొక్క ధర్మ సూత్రాలకు ఏది సరైనది, ఏది సరైనది కాదు, దేనిని మనం ఆచరించాలి, దేనిని మనం ఆచరించకూడదు అనే దానికి మూల సూత్రంలో మనకు ఉన్న మూల సూత్రాలలో, మూల గ్రంథాలలో, రిఫరెన్స్లో, రిసోర్సెస్లో ఖురాన్ మొదటిది, రెండోది హదీసు. ఇది హదీస్ యొక్క ఆ, స్థానం అన్నమాట. ఆ, ఖురాన్లోని ఒక ఆజ్ఞ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్రమబద్ధంగా సలా స్థాపించండి. మరి సలా ఎలా క్రమబద్ధంగా పాటించాలి అనే విషయాన్ని ఖురాన్లో మనకు దీనికి సంబంధించిన విషయం దొరకదు కాబట్టి దాని గురించి మనం హదీసుల ద్వారా అర్థం చేసుకుని హదీసుల్లో ఏదైతే ఉందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా అయితే ఆచరించి చూపించినారో దాని నుండి మనం సలా ఏ విధంగా స్థాపించాలి అనే దాన్ని మనం తీసుకుంటాము. ఇది హదీసులకు సంబంధించి రెండో విషయం అన్నమాట. మొదటి విషయం ఏం చదువుకున్నాం మనం? హదీస్ అంటే ఏమిటి అనే నిర్వచనం గురించి చదువుకున్నాం. రెండో విషయం ఏం చదువుకున్నాము? హదీసు శాస్త్రం అనేది ఇస్లాం ధర్మానికి రెండవ మూల శాస్త్రము. ఇది రెండో విషయం అన్నమాట. ఇక మూడో విషయంలో హదీస్ విజ్ఞాన శాస్త్రము అంటే ముస్తలాహుల్ హదీస్. దీని గురించి ఆ, ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే హదీస్లో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఏమిటి అంటే సనద్. సనద్ అంటే ఉల్లేఖకుల పరంపర. రెండో విషయం ఏమిటి అంటే అల్ మతన్. అల్ మతన్ అంటే అది హదీసు అసలు విషయం ఏమిటి, దాంట్లో హదీసు బోధిస్తున్న, హదీసులు తెలుపుతున్న అసలు విషయం ఏమిటి అనేది అస్ అల్ మతన్లో మనకు తెలుస్తుంది. సనద్ అంటే ఉల్లేఖకుల పరంపర. మరి ఉల్లేఖకుల పరంపర అంటే ఏమిటి ఇక్కడ? రెండు ఒక తాడుకి రెండు చివర్లు ఉంటాయి. ఒక మార్గానికి రెండు చివర్లు ఉంటాయి. అండ్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ఒక తాడు కూడా తాడు స్టార్ట్ అవుతున్న ఆ, భాగము అది దాని చివర, అంటే స్టార్ట్ ఎండ్ అనేది ఉంటుంది. అలాగే హదీస్లో స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ ఏమిటి? అది మన హదీసుల గురించి మనం అంతకుముందు నిర్వచనంలో చెప్పుకున్నాం కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించిన విషయం. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించిన విషయాన్ని ఎవరు మనకు తెలుపుతున్నారు? దాని యొక్క దాని యొక్క ప్రత్యక్షమైన సాక్షులు ఎవరు అంటే ఆయన చుట్టూ ఉన్న సహాబాలు, ఆయన చుట్టూ ఉన్న సహచరులు. మరి ఆయన మాట విన్నది ఎవరు? ఆయన సహచరులు. ఆయన ఆచరణను చూసింది ఎవరు? ఆయన సహచరులు. ఆయన అనుమతించిన విషయాలు, నివారించిన విషయాల గురించి ఎవరికి తెలుసు? ఆయన సహచరులకు తెలుసు. ఆయన స్వభావం గురించి ఎవరికి తెలుసు? ఆయన సహచరులకు తెలుసు. అది కుటుంబంలోని వారైనా బయటి వారైనా సరే. మరి ఈ విషయాలన్నిటికీ మొట్టమొదట
సోర్స్ ఏంటి? మొదటి పాయింట్ ఏమిటి? అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుపక్కల ఉన్న ప్రత్యక్షంగా ఆ విషయాన్ని చూసినా, విన్నా, లేకపోతే ఆ విషయాన్ని ఆ, కళ్ళారా చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అన్నమాట. మరి హదీసు అనేది అక్కడి నుండి మొదలవుతుంది. ఆ సహాబా విన్న వ్యక్తి ఎవరికి చెప్పారు? తన తర్వాత వ్యక్తికి చెప్పారు. తన తర్వాత తరంలోని వారికి చెప్పారు. ఉమ్, ఉదాహరణకు ఆమ్, అబ్దుల్లా బిన్ ఉమర్ బిన్ ఆస్ రజల్లా తలాను ఒక హదీసు ఉల్లేఖించారు, లేదా ఆయిషా రజల్లా తలాన్హా ఒక హదీసును ఉల్లేఖించారు, లేదా అబూ హురైరా రజల్లాహు తాలాను ఒక హదీసును ఉల్లేఖించారు. అంటే ఇక్కడ సహాబా ఎవరు? రది అల్లాహు అను హదీస్లో మీ పేరు చూస్తూ ఉంటారు. అల్లాహ్ తాలా ఆయనపై రాజీ అవుగాక. అల్లాహ్ తాలా ఆయనతో రాజీ అయినవారు. మరి ఆయన ఆ విషయాన్ని తన తర్వాత వచ్చిన తరానికి చెప్పారు. అది ఆయన శిష్యులు కావచ్చు, ఆయన పిల్లల్లో ఎవరికైనా కావచ్చు, లేదా ఎవరైనా ఆయన వచ్చి అడిగిన పరాయి వ్యక్తి అయినా కావచ్చు. మరి ఆయన రెండో తరం వాళ్ళు ఎవరు? రెండో తరం వాళ్ళు అంటే తాబైన్లు. వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను డైరెక్ట్గా చూడలేదు, ప్రత్యక్షంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూడలేదు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వాళ్ళు ఇస్లాం స్వీకరించారు లేదా పుట్టారు. మరి వాళ్ళు జ్ఞానం నేర్చుకోవాలి అనే తపనతో ఆ హదీసులు సహాబాలు ఎవరైతే ఉన్నారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను స్వయంగా చూసిన, ఆయనతో కలిసిన ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి ఆయన యొక్క హదీసుల గురించి అడిగినప్పుడు వాళ్ళు ఆ హదీసు ఏదైతే చూశారో దానికి సంబంధించిన విషయం గురించి వారికి చెప్పారు. ఆ తాబైన్లు ఏం చేశారు? వారి తర్వాత తరాలలోని వారికి చెప్పారు. ఆ విధంగా రెండు మూడు తర్వాత తరాల తర్వాత హదీసు గ్రంథస్థం చేయటం మొదలు పెట్టారనమాట. మొట్టమొదట చేసింది ఎవరు? ఇమాం బుఖారీ రహిమహుల్లా. ఈయన మధ్య ఏషియాలో అంటే ఖుర్సాన్ ఆ ప్రాంతంలో, బుఖారా అనే ప్రాంతంలో ఆయన పుట్టారు. అక్కడి నుంచి హదీసు ఆ, కలెక్ట్ చేయటం మొదలుపెట్టారు ఆయన. మక్కాలో చాలా సంవత్సరాలు ఉన్నారు. తర్వాత మొత్తం ఆ, చాలా దూరం దూరం ప్రాంతాలు ఆయన తిరిగి ఎవరి దగ్గర హదీసు ఉంది అంటే వారి దగ్గరికి పోయి స్వయంగా ఆయన విని, ఆయన కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు, షరతులు పెట్టుకున్నారు. ఏమిటి ఆ షరతులు? ఎవరైతే సహాబీ ఆ హదీస్ను ఉల్లేఖించారో ఆయన గురించి ఆ, చరిత్రకారులు అంటే పండితులు, ఉలమాలు ఏమని చెప్పి ఉన్నారు? ఆయన స్వభావము, ఎప్పుడైనా అబద్ధం చెప్పినాడు, ఏదైనా దురలవాటు ఉందా లేదా అనేది మొత్తం ఆయన ఆ షరతుల్లో ఆ, చూసుకున్నారనమాట. అలాంటి ఆ, ఎలాంటి కొరతలు లోపాలు లేని వ్యక్తి నుండి ఆ హదీసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుండి మొదట బయటికి వచ్చింది. తర్వాత తరం తాబైన్లలో ఎవరైతే హదీస్ను బోధించారో ఆ వ్యక్తి కూడా ఎలాంటి అలవాట్లు, చెడు అలవాట్లు ఉన్నాయా లేదా అనేది బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి చెడు అలవాట్లు లేకుంటేనే అతని యొక్క హదీసుని రికార్డ్ చేశారు. తర్వాత అక్కడి నుంచి తబ్బె తాబైన్. తాబైన్ తర్వాత తరంలో కూడా ఆ విషయం పరిశీలించి అక్కడి నుంచి కూడా అతని పేరు కూడా దాన్ని తీసుకున్నారు. ఆ విధంగా తన అతనికి అంటే ఇమాం బుఖారీ రహిమవుల్లాకు చేరిన వ్యక్తి నుండి కూడా ఆయన పూర్తిగా చూసి ఆయన యొక్క స్వభావం, అబద్ధం ఎప్పుడూ చెప్పకుండా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఎవరికి నమ్మకద్రోహం చేయకూడదు, ఇలాంటి అన్ని విషయాలు ఆ మనిషిలో ఉంటే అప్పుడే ఆయన ఆ హదీస్ని ఉల్లేఖించారు. హదీస్ని ఉల్లేఖించినప్పుడు మరి ఒక చివర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి బయలుదేరిన హదీసు చిట్ట చివరికి ఎక్కడికి చేరింది? అది గ్రంథస్థము చేసిన ఇమాం బుఖారీ రహిమహుల్లా వరకు చేరింది. ఇమాం బుఖారీ రహిమహుల్లా ఆయన ఆ హదీస్ని గ్రంథస్థం చేస్తూ, నమోదు చేస్తూ ఆ మొత్తం పేర్లన్నీ రాశారనమాట. అక్కడితో ఆయన విడిచిపెట్టలేదు. ఆ పేర్లు రాసిన వారి యొక్క ప్రతి ఒక్కరి యొక్క జీవిత చరిత్ర క్లుప్తంగా ఆయన ఒక ఇల్ము రిజాల్ అనే ఒక పుస్తకంలో ఆయన దానిని రాశారు. ఉదాహరణకు ఇక్కడ ఒక హదీస్ని మనం చూద్దాము. ఆ, అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా ప్రకటించారు, ఎవరైతే కావాలని నాకు అవిధేయుడుగా ఉంటాడో అతడి స్థానం నరకాగ్నియే. ఈ హదీసు ఎవరికి చేరింది? చిట్ట చివరికి సహీ ముస్లిం అంటే ముస్లిం రహిమహుల్లా వరకు ఇది చేరింది. ఎక్కడి నుంచి మొదలైంది ఇది? అబీ హురైరా రజల్లా తలా నుండి మొదలైంది. అంటే అబీ హురైరా రజల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి డైరెక్ట్గా విన్నారు ఇది. విన్న తర్వాత అది ఎవరికి తెలిపారు?
ఇక్కడ అబి సాలే అనే వ్యక్తికి తెలిపారు. ఆయన ఎవరికి తెలిపారు? అబి హుస్సైన్కు తెలిపారు. అబి హుస్సైన్ ఎవరికి తెలిపారు? అబు అవానాకు తెలిపారు. అబు అవానా ఎవరికి తెలిపారు? మొహమ్మద్ బిన్ ఉబైద్ అని ఆయనకి తెలిపారు. మొహమ్మద్ బిన్ ఉబైద్ ఎవరికి తెలిపారు? ముస్లిం ఇమాం ముస్లిం రహిమహుల్లాకు తెలిపారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి బయలుదేరి ఈ మొత్తం వీరందరి ద్వారా చివరికి ఇమాం ముస్లిం రహిమహుల్లా వరకు ఈ హదీసు చేరింది. ఎలాగైతే ఇమాం బుఖారీ రహిమహుల్లా తన షరతులు పెట్టుకున్నారో హదీసును రికార్డు చేయాలా లేదా అనే దానిపైన కఠినమైన షరతులు ఇమాం బుఖారీ రహిమహుల్లా పెట్టుకున్నారు. ఆయన తర్వాత వచ్చిన ఇమాం బుఖారీ కూడా అదే విధమైన షరతులు పెట్టి ఇమాం బుఖారీ రహిమహుల్లాకు చేరని హదీసులు, ఆయన విడిచిపెట్టిన హదీసులను మరలా ఆయన ఆ, ఇంకోసారి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఏమైతే నమ్మదగిన హదీసులు ఉన్నాయో ఆయన తన గ్రంథంలో రాశారనమాట. ఇమాం ముస్లిం రహిమహుల్లా రాశారు. మరి ఇక్కడ సనద్ అంటే ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇమాం ముస్లిం రహిమహుల్లా వరకు ఆ ఆ యొక్క హదీసును ఉల్లేఖించిన ప్రతి ఒక్కరి పేరు సనద్లోకి వస్తుంది. మరి మతన్ అంటే ఏమిటి? మతన్ అంటే ఇక్కడ ఎవరైతే కావాలని నాకు అవిధేయుడిగా ఉంటాడో అతడి స్థానం నరకాగ్ని. ఇది యాక్చువల్ టెక్స్ట్. ఇది యాక్చువల్గా హదీస్లో తెలుపబడిన విషయం అన్నమాట. అంటే ఇక్కడ రెండు విషయాలు మన ముందుకు వచ్చేస్తున్నాయి. ఇది ఆ, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేరింది. ఇక్కడ ఇమాం ముస్లిం రహిమహుల్లా నుండి ఈ మొత్తం వీరందరూ కూడా హదీస్ యొక్క ఉల్లేఖకులు. వీరందరి గురించి మరి చాలా క్లియర్గా, చాలా వివరంగా ఇల్ము రిజాల్ అనే పుస్తకంలో ఇంకా వేర్వేరు పుస్తకాల్లో వీరి యొక్క జీవిత చరిత్ర మొత్తం రాయబడి ఉంది. ఒక్క విషయాన్ని వీళ్ళందరూ బాగా గట్టిగా ఆ, పాటించిన విషయం ఏమిటి అంటే ఉల్లేఖకులలో ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే అబద్ధం చెప్పారని కానీ, నమ్మక ద్రోహం చేశారని కానీ, లేదా ఏదైనా చెడు పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ, లేదా మత్తు పదార్థాలు ఆ, అంటే మద్యపానం లాంటివి స్వీకరించారని కానీ, లేదా ప్రజలలో ఏదైనా చెడు పేరు ఉన్నా కానీ అటువంటి వ్యక్తి ఉల్లేఖించిన హదీస్ని వీరు ఇమాం బుఖారీ రహిమౌల్లా, ఇమాం ముస్లిం రహిమౌల్లా అస్సలు తీసుకోకుండా వాటిని పక్కన పెట్టారు. అందుకనే వీటిని సహీ హదీస్ అంటారు. సహీ హదీస్ అంటే ప్రామాణికమైన హదీసు. మరి దీంట్లో ఇలాంటి ఆ, అలవాట్లు లేని వారి యొక్క హదీసులు మాత్రమే తీసుకోవటం వలన ఈ హదీసుల్ని చాలా ప్యూరెస్ట్ హదీసులు అన్నమాట. అంటే చాలా స్వచ్ఛమైన హదీసులుగా ఉలేమాలందరూ పరిగణిస్తారు. మరి వీరి తర్వాత మిగతా వాళ్ళు కూడా వచ్చారు. ఎవరు? ఇమాం అబు దావూద్ వచ్చారు, ఇమాం తిర్మిజీ వచ్చారు, ఇమాం అబు దావూద్ వచ్చారు, అన్నిసాయి వచ్చారు, ఇంకా ఇబ్నె మాజా వచ్చారు. వీళ్ళందరూ కూడా మరి వీరు తర్వాత వచ్చిన వాళ్ళు అన్నమాట. ఇమాం బుఖారీ, ఇమాం ముస్లిం తర్వాత వచ్చిన వాళ్ళు. వాళ్ళు కూడా తమ కండిషన్స్ పెట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఆ, సహీ హదీసులతో పాటు వారు జైఫ్ హదీస్ అంటారు. హదీస్ అంటే బలహీనమైన హదీసు. అది ఉల్లేఖకుల పరంపరల విషయంలో కావచ్చు, లేదా వారి యొక్క ఆ, ఎవరైనా ఇప్పుడు ఇక్కడ నలుగురు ఐదుగురు ఉన్నారు, ఇది దీంట్లో ఒక లింక్ వాళ్ళకు చేరలేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది, ఈయన ఎవరి నుంచి విన్నారో చెప్పలేకపోతున్నారు. అలాంటి హదీసులు కూడా వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని జైఫ్ హదీస్ అని వేరు వేరు కేటగిరీలు ఉన్నాయి హదీసుల్లో, ఆ కేటగిరీలో వాళ్ళు నమోదు చేశారు. కానీ ఏదైతే సహీ హదీస్ ఉందో వాళ్ళు సహీ హదీస్ అనే రాశారు. ఏదైతే ఇంకా కొంచెం తక్కువ గ్రేడ్లో హసన్ హదీస్ అని కూడా రాశారు, అది కూడా ఉత్తమమైన హదీస్ అని. ఇంకా జైఫ్ హదీస్ అంటే బలహీనమైన హదీస్ అని కూడా రాశారు. ఇదే రెండిటికి తేడా. అంటే హదీసు గ్రంథకర్తలలో ఇమాం బుఖారీ ఆయన రాసిన గ్రంథము, ఆయన సంకలనం చేసిన హదీసులు, ఇమాం ముస్లిం ఆయన సంకలనం చేసిన హదీసులు పూర్తిగా ప్రామాణికమైనవి, పూర్తిగా ప్రామాణికమైన హదీసులు. వాటిలో ఎలాంటి ఆ, ఇది లేదనమాట, ఎలాంటి సందేహము లేని హదీసులు అవి. అయితే ఆయన తర్వాత ఎవరైతే గ్రంథస్థం చేశారో వారిలో ఆ, నలుగురు హదీసు గ్రంథాలు ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇమాం మాలిక్ కూడా ఉన్నారు. మరియు ఇమాం మాలిక్ యొక్క హదీసులు కూడా పూర్తిగా స్వచ్ఛమైన హదీసులే. మరి వీళ్ళు ఆ, ఈ నలుగురు గ్రంథస్థం చేసిన సంకలనం చేసిన గ్రంథాలలో వాళ్ళు సహీ హదీసులతో పాటు మిగతా హదీసులు కూడా రాసి వాటి గురించి కూడా దాంట్లో చెప్పారనమాట. కారణం ఏమిటి అంటే అలా చేయటం వలన ప్రజలకు సహీ హదీస్ ఏమిటి,
సహీ హదీసు కానిది ఏమిటి అని ప్రజలకు తెలియజేయాలి అని చెప్పి వారు ఆ పని చేశారు. ఇక 3 విషయాలు అయిపోయినాయి. నాలుగో విషయం ఏమిటి అంటే హదీసు విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యమే ఏమిటి? అంటే మీరు ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద ప్రసిద్ధమైన వ్యక్తుల్ని చూసుంటారు, వినుంటారు, వాళ్ళ యొక్క బయోగ్రఫీ చదివి ఉంటారు. వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకొని ఉంటారు. కానీ వాళ్ళ యొక్క బయోగ్రఫీని ఆయన జీవితం, ఆయనతో ఉన్న వాళ్ళు, ఆయన సహచరులు ఎవరో ఒకళ్ళు రాసి ఉంటారు. కానీ ఆయన రాసిన దానికి ఎక్కడా కూడా రెఫరెన్సెస్ దాంట్లో ఇచ్చి ఉండరు. ఎందుకంటే ఫలానా అబ్రహం లింకన్ యొక్క బయోగ్రఫీ చూసినట్లయితే అబ్రహం లింకన్ బయోగ్రఫీ మన ముందుకు వస్తుంది, మనం చదువుకుంటాము. కానీ దాంట్లో రాసిన విషయాలకు ప్రామాణికత ఏమిటి? ఆయన ఎప్పుడు ఆ విషయం చెప్పారు, ఎక్కడ చెప్పారు, దానికి సాక్షులు ఎవరు, అది విన్ని ఆ యొక్క బయోగ్రఫీ రాసిన వ్యక్తికి ఎవరు ఆ ఆ విషయాన్ని ఆయనకి తెలియజేశారు అనేది మనం ఆ రెఫరెన్సెస్ అక్కడ మనకు కనపడవు. ఇప్పుడు బయోగ్రఫీ రాసిన వ్యక్తి ఆయనతో పాటు 24/7 అయితే ఉండలేదు కదా. మరి ఆయన ఆ బయోగ్రఫీ రాసినప్పుడు ఆయన సమాచారాన్ని సేకరించారు. వేర్వేరు చోట్ల తిరిగి వేర్వేరు ప్రజలతో కలిసి ఆ మొత్తం సమాచారాన్ని వార్తలలో లేకపోతే మిగతా ఆయన గురించి రాసిన పత్రికలలో అవన్నీ కలెక్ట్ చేసి ఆయన బయోగ్రఫీ రాశారు. రాసిన దానికి రెఫరెన్సెస్ ఏమీ లేకుండా ఆ, ఆ యొక్క మాటలన్నీ బయోగ్రఫీలో మనకు కనబడతాయి. మనం దాన్నే రెఫరెన్స్గా తీసుకుని ఫలానా బయోగ్రఫీలో ఫలానా పేజీలో లేకపోతే ఫలానా సమయంలో ఫలానా చాప్టర్లో ఆ, అబ్రహం లింకన్ గురించి ఇలా రాయబడి ఉంది అని చెప్పి మనం తీసుకుంటాము. కానీ ఆ బయోగ్రఫీ రాసిన వ్యక్తి సత్యమైన విషయమే రాశాడా లేదా అనే దాన్ని నిర్ధారణ చేసుకోవటానికి మనకు ఎక్కడా ప్రూఫ్లు దొరకవు. ప్రపంచంలోని పెద్ద పెద్ద వ్యక్తుల బయోగ్రఫీలన్నీ అలాగే ఉంటాయి. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో అలా కాదు. ఇది ప్రపంచంలో ఒక యూనిక్ పద్ధతిలో, ఒక యూనిక్ పద్ధతి అంటే ఆ, అపూర్వమైన అద్భుతమైన పద్ధతిలో హదీసుల రికార్డింగ్ జరిగింది, నమోదు చేయటం జరిగింది. మరి హదీసుల రికార్డింగ్ అనేది ముస్లింల యొక్క, ఇస్లాం యొక్క ఒక ప్రత్యేకమైన శాస్త్రము. ఇటువంటి శాస్త్రము ఏ ధర్మంలోనూ లేదు. ఏ ఆ, ఏ ఏ యొక్క విశ్వాసము లేదా ఏ ఫిలాసఫీ దాంట్లో కూడా ఎక్కడా మనకు కనపడదు. అది ఏ ధర్మమైనా సరే ఆ ఆ ఫలానా ఆ ధర్మం యొక్క మూల పురుషుడు అలా చెప్పాడు అనే ఉంటుంది, కానీ దాని యొక్క ప్రామాణికమైన ఆధారాలు ఏమీ మనకు అక్కడ కనపడవు. అంటే ఎక్కడ చెప్పాడు ఆయన, ఎవరు విన్నారు, ఎలా మన వరకు చేరింది, ఈ విషయాల గురించి మనకు దానిలో కనపడదు. ఇది మనకు హదీసు శాస్త్రం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులను ప్రామాణికంగా మన వరకు, ప్రజల వరకు చేరవేయటం అన్నమాట. ఎలాంటి కలుషితం లేకుండా, ఎలాంటి ఆ, ఇది దాంట్లో మార్పులు చేర్పులు జరగకుండా, ఇది ఈ యొక్క హదీస్ శాస్త్రం యొక్క ముఖ్యమైన లక్ష్యము. మరి ఇది ఇంతకుముందే మనం చర్చించుకున్నాము. ఇది కేవలం ముస్లింల యొక్క ప్రత్యేకత, ఇస్లాం యొక్క ప్రత్యేకత. కారణం ఏమిటి? ప్రతి ఒక్కరూ మతం గురించి అయితే చెప్తున్నారు, కానీ తమ తమ పుణ్యపురుషుల యొక్క, పెద్ద ప్రసిద్ధ వ్యక్తుల యొక్క మతాన్ని అయితే ఏదైతే ఉందో అది ప్రజల ముందు పెడుతున్నారు, కానీ సనద్ పెట్టట్లేదు. సనద్ అంటే ఏమిటి? ఆ యొక్క మతం, ఆ మాట చెప్పిన సోర్సెస్ ఏమిటి, దాని యొక్క సాక్ష్యం ఏమిటి అనేది దానిపై ఎవరు పనిచేయలేదు. అది కేవలం ఇస్లాంలో మాత్రమే మనకు కనబడుతుంది. ఇది ఇందులో కూడా ఎవరైతే హదీసుల్ని రికార్డ్ చేశారో వాళ్ళు లక్షలకు లక్షలు, మన ముందు ఏమో కొన్ని వేల హదీసులు మాత్రమే మన ముందు కనబడతాయి. కానీ వాళ్ళు తమ జీవితంలో కొన్ని లక్షల హదీసులు సేకరించారు. లక్షల హదీసులు. దాంట్లో అన్ని లక్షల హదీసులు. ఈ రోజైతే ఏఐ ఉంది, ఇంటర్నెట్ ఉంది, డేటా అంతా మనం ఆ, కొన్ని సెకండ్లలో డేటాని మనము ఆ, చేసు మనం కలెక్ట్ చేసుకోవచ్చు, చదవచ్చు. ఇవన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే సైన్స్ అంత అడ్వాన్స్ అయింది, డేటా అంత తేలిగ్గా మనకు దొరుకుతుంది. కానీ ఆ, ఇదే విషయము అంతకుముందు మరి ఈ విధంగా జరిగే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే ఆ కాలంలో ఇంటర్నెట్ కూడా లేదు, డేటా లేదు, కంప్యూటర్ లేవు, ఏమీ లేవు. ఆ, ప్రజల యొక్క మెమరీ అయితే కొంతమందికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అద్భుతమైన మెమరీని ఇచ్చాడు, అద్భుతమైన జ్ఞాపక శక్తిని ఇచ్చాడు. ఈ రోజున కంప్యూటర్లు కూడా పనికిరావు, అంత గొప్ప జ్ఞాపక శక్తిని ఇచ్చాడు. సయీ బుఖారీ రహిమహుల్లా, ఇమాం బుఖారీ రహిమహుల్లా ఒకసారి ఆయన బగ్దాద్లో ఒక పరీక్షలో ఆయన పరీక్ష చేయాలి అని చెప్పి కొంతమంది ప్రజలు ఆయన పిలిచి 100 హదీసులు ఆయన ముందు పెట్టి
కావాలని ఆ హదీసులని వెనక ముందు అలా ఇలాగా మార్చేసి ఆయన ముందు పెట్టారు. ఆయన 100 హదీసులు విన్నారు. విన్న తర్వాత ప్రతి ఒక్క హదీసు వాళ్ళు చెప్పిన దాన్ని చెప్పి, ఇది ఇలా కాదు, కరెక్ట్ హదీస్ ఇది అని చెప్పి 100 హదీసుని అదే క్రమంలో వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ సరైన హదీస్ ఏమిటో వాళ్ళ ముందు పెట్టారు. మరి అంత పెద్ద మేధావి, అంత జ్ఞాపక శక్తి ఉన్న వ్యక్తి, మహాపురుషులు ఆయన, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనపై ఎన్నో అనుగ్రహాలు కురిపించుగాక. అటువంటి ఆయన ఆ, ఆయన దగ్గర 1,00,000కు పైగా హదీసులు ఆయనకు ఆ రోజుల్లో జ్ఞాపకము చేస్తున్నారు. మరి ఆయన దాంట్లో నుంచి ఎన్ని హదీసులు మన ముందు పెట్టారు? సహీ బుఖారీ గ్రంథంలో కేవలం 4,000 హదీసులు మాత్రమే మన ముందు పెట్టారు. మరి మిగతా హదీసులు ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే ఆయనకి ఎక్కడో ఒక చోట ఆ యొక్క ఆయన పెట్టుకున్న ప్రామాణికత యొక్క షరతులు ఆ హదీస్కు అది పూర్తి చేయలేదన్నమాట. అందుకని ఆయన మిగతా హదీసుని పక్కన పెట్టేశారు. ఆ పక్కన పెట్టిన హదీస్ని మళ్ళీ ఇంకోసారి ఇమాం ముస్లిం రహిమహుల్లా మళ్ళీ మొత్తం దాన్ని ఇంకోసారి చూసి, ఇంకా ఆయన కొత్త హదీసులు కూడా చూసుకుని దాంట్లో మరి ఆయన తన పుస్తకాన్ని, ముస్లిం గ్రంథాన్ని ఆయన ఆ, తీసుకొచ్చారు. మరి మిగతా వాళ్ళు కూడా వాటి నుంచి ఇంకా ఇంకా ఎక్కువ పరిశీలన చేసి ఆ విధంగా చేశారన్నమాట. మరి దీని ద్వారా మనకు ఏమేమి తెలుస్తుంది? హదీస్ అనేది ఇస్లాంలో ఒక ముఖ్యమైన విషయము. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రతి ఆచరణ, ప్రతి విషయము మనకు తెలియజేస్తుంది. మరి ఖురాన్ మాత్రమే మనం చదువుకుని హదీసులు అవసరం లేదు అనే వారి మాట ఇక్కడ పూర్తిగా తప్పు అని మనకు తెలుస్తుంది. కాబట్టి మనం జీవితంలో అతివుల్లాహ అతివుర్ రసూల్, అల్లాహకు మనం విధేయత చూపాలి, అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా విధేయత చూపాలి. ఈ రెండు మనం అమలు చేయాలి, ఆచరించాలి అంటే మనం ఖురాన్ చదవటంతో పాటు మన హదీసులు కూడా మనం చదవాలి. హదీసుల గురించి కూడా మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి. దాన్ని కూడా మనం పాటించాలి. ఇది ఈ రోజు యొక్క పాఠము గురించి మనం ఆ, చర్చించుకున్న విషయాలు. మరి మీకు ఏమైనా అర్థం కాని విషయము, ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి. లేకపోతే మరి ఇక్కడితో దీన్ని ఆపుదాం. అడగండి అమ్మా. సరే, మీరు అడగట్లేదు కాబట్టి నేను అడుగుతాను. హదీస్ అంటే ఏమిటి? ఏమేమి విషయాలు వస్తాయి హదీస్లో? నా మాట వినపడుతుందా మీకు? సరే, మైకు ఇబ్బంది ఉన్నట్టుంది. నో ప్రాబ్లం. మరి ఇంతవరకు మనం చర్చించుకున్న విషయం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఆ, మన దగ్గర ఇంకా ఒక 15 నిమిషాలు ఉన్నాయి. 15 నిమిషాల లోపల ఇంకో హదీస్ మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి హదీసు చదవటానికి ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. మొదటి హదీసు అల్ ఇఖ్లాస్ ఫిల్ అమల్. ఈ హదీస్ గురించి మనం చదువుకోబోతున్నాము. అల్ ఇఖ్లాస్ ఫిల్ అమల్, ఇది చిత్తశుద్ధితో పని చేయటం. చిత్తశు చిత్తశుద్ధి అంటే సిన్సియారిటీ. ఇఖ్లాస్, ఇఖ్లాస్ అనేది చాలా అవసరం అనమాట. ప్రతి పనిలో ఇఖ్లాస్ అవసరం. ఇఖ్లాస్ ఎవరి కోసం? అది ఆ పని చేసే ఆ పని ఏ పని చేసినా కూడా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం ఆ పని చేయాలి. ఏ పద్ధతిలో చేయాలి? అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన పద్ధతి. ఆయన సహచరులు అంటే సహాబాలు ఆచరించి చూపిన, సలఫ్ సాలహీన్ ఆచరించి చూపిన పద్ధతిలో మనం చేయాలి. అప్పుడే ఆ పని మంచి పనిగా స్వీకరించబడుతుంది. దానికి పుణ్యాలు లభిస్తాయి. అయితే ఇక్కడ ఇఖ్లాస్ అనే దీనికి సంబంధించిన ఒక హదీస్ ఉంది. దీనిని ఉల్లేఖించినది ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ యకూలు కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్ వ ఇన్నమా లికుల్లి ఇమ్రిఇన్ మా నవా ఫమన్ కానత్ హిజ్రతుహు ఇలల్లాహి వ రసూలిహి ఫహిజ్రతుహు ఇలల్లాహి వ రసూలిహి వమన్ కానత్ హిజ్రతుహు లిదునియా
యుసీబుహా లి దునియా యుసీబుహా అవిమ్రాతిన్ యతజవ్వజుహా ఫహిజ్రతుహు ఇలా మా హాజర ఇలైహి. రవాహు బుఖారి. ఇది బుఖారీ రహిమహుల్లా నమోదు చేసిన హదీసు. ఉల్లేఖించినది ఎవరు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా తాలాను ఉల్లేఖించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా తాలాను ఎవరు? ఆయన ఇస్లాం సామ్రాజ్యానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత రెండవ ఖలీఫా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత మొట్టమొదటి ఖలీఫా అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు. ఆయన తర్వాత పరిపాలనా బాధ్యత చేపట్టినది ఎవరు? అమీరుల్ మోమినీన్ అనే బిరుదు సహాబాలు ఆయనకి ఇచ్చారు. అమీరుల్ మోమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు. ఆయన ఉల్లేఖించిన హదీస్ అన్నమాట. ఏమని చెప్తున్నారు ఆయన? ఆ, రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పినారు. ఏమన్నారు ఆయన? ఇన్నమల్ ఆమాలు, నిశ్చయంగా ఆచరణలు, బిన్నియాత్, మీ సంకల్పంపై, మీ నియత్పై ఆధారపడి ఉంటాయి. అంటే ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్, మీ ఆచరణలకు లభించే ప్రతిఫలము మీ నియత్పై ఆధారపడి ఉంటుంది. ఇన్నమా లికుల్లిమ్రీన్ మానవ, ఇన్నమా లికుల్లిమ్రీన్ మానవ, మీరు ఏదైతే ఆ, నియత్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి దాని ప్రతిఫలం ఉంటుంది. ఫమన్ కానత్ హిజ్రతుహు ఇలల్లాహి వ రసూలిహి, ఎవరైతే అల్లాహ్ కోసం మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం హిజ్రత్ చేస్తారో, వలస వెళ్తారో, అంటే తాము ఉన్న చోట ఇస్లాం ధర్మాన్ని పాటించటం కష్టమైపోయినప్పుడు, ఇస్లాం ధర్మాన్ని పాటించలేకపోతున్నప్పుడు, ఎందుకంటే అక్కడున్న అవిశ్వాసులు అక్కడ ఉన్న వారిపై దౌర్జన్యం చేసి ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి ఇబ్బంది కలుగజేస్తున్నప్పుడు, అలాంటి చోట నుండి బయలుదేరి ఇంకో చోట ఎక్కడైతే ఇస్లాం ధర్మాన్ని ఆ, చక్కగా పాటించే అవకాశం ఉంటుందో అలాంటి చోట వలసపోవటాన్ని హిజ్రత్ అంటారు. ఆ రోజుల్లో మక్కా విడిచిపెట్టి మొదటి ఆ, మొదటి బృందము హబషా, అంటే ఆ, ఆ ఇథోపియా, ఈనాటి ఇథోపియాకు వలస వెళ్ళారు. రెండుసార్లు అలాగా వలస వెళ్ళారు. ఇక చివరికి అల్లా యొక్క ఆజ్ఞ ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళారు. మదీనాకు వలస వెళ్ళటం అనేది హిజ్రత్గా తీసుకోబడింది. అంటే హిజ్రత్ అనే జనరల్ యొక్క అనే పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఏమిటి? అది మక్కా నుండి మదీనా వరకు ప్రజలు వలస వెళ్ళటం. మన హిజ్రీ క్యాలెండర్, అంటే ఇస్లామియా క్యాలెండర్ని హిజ్రీ క్యాలెండర్ అంటారు. ఇస్లామియా క్యాలెండర్ యొక్క మొదలైంది ఇది మక్కా నుండి ఆ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వలస వచ్చిన ఆ దినం నుండి హిజ్రీ యొక్క క్యాలెండరు మొదటి తారీఖుగా దాన్ని తీసుకోవటం జరిగిందనమాట. అంటే ఆ, క్రీస్తు శకం అనే ఆ, మామూలు క్యాలెండరు, క్రిస్టియన్ క్యాలెండరు ఉంటుంది. తర్వాత ముస్లింల యొక్క క్యాలెండరు, హిజ్రీ క్యాలెండర్ అనే క్యాలెండర్ని దాదాపుగా 1440 సంవత్సరాలు, 50 సంవత్సరాల ముందు, ఎప్పుడో ఏనాడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి బయలుదేరి మదీనాకు వలస వెళ్ళారో ఆనాటి నుండి ఇది మొదలైంది. మరి ఇక్కడ హిజ్రత్ అంటే ఏమిటి? మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళటం, లేదా ఆ, ఒక అవిశ్వాసుల ప్రదేశం నుండి ఒక మంచి తమ విశ్వాసాన్ని, తమ ఇస్లామియా విశ్వాసాన్ని చక్కగా పాటించే అవకాశం ఉన్న ప్రదేశానికి అల్లాహ్ కోసం మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం వలస వెళ్ళటం అన్నమాట. మరి ఇక్కడ ఏమంటున్నారు? ఫమన్ కానత్ హిజ్రతుహు ఇలల్లాహి వ రసూలిహి, ఎవరైతే అల్లాహ్ కోసం మరియు ఆయన ప్రవక్త కోసం హిజ్రత్ చేస్తారో, వలస వెళ్తారో, ఆ, ఇలల్లాహి వ రసూలిహి, వమన్ కానత్ హిజ్రతుహు, ఆ, అతని యొక్క హిజ్రత్, హిజ్రతుహు ఇలల్లాహి వరసూలి, అతని యొక్క వలస, అతని యొక్క హిజ్రత్ అది అల్లాహ్ కోసము మరియు రసూల్ కోసమే అయి ఉంటుంది. అలాగే ఆ, అల్లాహ్ కోసం మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసము పరిగణించబడుతుంది, లెక్కించబడుతుంది. మరి అలాగే ఒమన్ కానత్ హిజ్రతుహు లిద్దునియా యుసీబుహా, మరి ఎవరైతే ప్రపంచిక సౌలభ్యం కోసం వలస వెళ్తారో, లేదా అవిమ్రాతిన్ యతజవ్వజుహ, ఎవరైనా స్త్రీని, ఎవరైనా మహిళను, ఎవరైనా ఆ, ఒక ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో వలస వెళ్తారో, ఫహిజ్రతుహు ఇలా మా హాజర ఇలైహి, అతని యొక్క హిజ్రత్, అతని యొక్క వలస
అతను దేనికోసం అయితే వలస వెళ్తున్నాడో దానికోసమే అవుతుంది. అంటే ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏమిటి? హిజ్రత్ చేసే ఉద్దేశము అల్లాహ్ కోసం మరియు ఆయన ప్రవక్త కోసమే అయి ఉంటే అది ఆ విధంగానే అతను చేసిన వలస హిజ్రతు అది అల్లాహ్ కోసం మరియు ఆయన ప్రవక్త కోసమే లెక్కించబడుతుంది, పరిగణించబడుతుంది. దానికి సంబంధించిన పుణ్యాలు అతనికి దొరుకుతాయి. అలా కాకుండా ఎవరైనా వ్యక్తి తనున్న ప్రదేశం నుండి ప్రాపంచిక లాభాలు పొందాలి, ప్రాపంచిక ప్రయోజనాలు పొందాలి అనే ఉద్దేశంతో ఇంకో చోటకి వలస వెళ్తున్నట్లయితే, లేదా ఎవరైనా ఒక స్త్రీని వివాహం ఆడాలి, అక్కడ ఆ ప్రదేశంలో ఉన్న స్త్రీని వివాహం ఆడాలి అనే ఉద్దేశంతో తానున్న చోటు వదిలిపెట్టి అక్కడికి హిజ్రత్ చేసినట్లయితే, వలసపోయినట్లయితే అతని యొక్క వలస, అతని యొక్క హిజ్రతు అలా దానికోసమే పరిగణించబడుతుంది. కాబట్టి మొదటి విషయంలో అల్లా కోసం, ప్రవక్త కోసం. రెండో విషయంలో ప్రాపంచిక సుఖాల కోసం, సౌలభ్యం కోసం, ప్రయోజనాల కోసం, లేదా ఎవరైనా స్త్రీని వివాహం ఆడటం కోసం. ఈనాటు మనం అర్థం చేసుకోవాలి అంటే రెండో విషయాన్ని, కొంతమంది అమెరికాకి వెళ్తున్నారు, యూరోప్ వెళ్తున్నారు, మరి వేరు వేరు చోట్ల వెళ్తున్నారు. ఎందుకని వెళ్తున్నారు? అక్కడి జీవితము మన ఇండియాలో జీవితం కంటే చాలా బెటర్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. తర్వాత అక్కడ ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడికి హిజ్రత్ చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు. మరి వారి యొక్క హిజ్రత్ దేనికోసమైనట్టు, వలస దేనికోసం? ఎమిగ్రేషన్ తీసుకున్నారు, ఎమిగ్రేట్ అవుతున్నారు, మైగ్రేట్ అవుతున్నారు. మరి అలా మైగ్రేట్ చేసిన వారి యొక్క ఉద్దేశము, సంకల్పము ఏమిటి? తమ జీవితము అక్కడికి వెళ్తే బాగుపడుతుంది, అక్కడ ఎక్కువ ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. కాబట్టి వారి యొక్క వలస అల్లాహ్ కోసము మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాదు. వాళ్ళ యొక్క వలస అక్కడ సంపాదించడం కోసం, ప్రాపంచిక ప్రయోజనాల కోసం వెళ్తున్నారు కాబట్టి అది ఆ విధంగానే లెక్కించబడుతుంది. అలాగే ఈ ప్రపంచంలో ఉమ్, ఎవ- కొంతమంది అమెరికా వెళ్ళి అక్కడ ఎవరినో పెళ్లి చేసుకోవాలనో, లేకపోతే ఆస్ట్రేలియా, యూరోప్ అలాంటి చోట్ల ఆ, పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోవాలి అని చెప్పి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మరి వారి యొక్క వలస దేనికోసం ఉంటుంది? ఆ పెళ్లి కోసం వలస వెళ్ళినట్టుగానే అది లెక్కించబడుతుంది. కాబట్టి మన యొక్క నియత్ ఏదైతే ఉంటుందో, మన సంకల్పం ఏదైతే ఉంటుందో, పని ఒకటే. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళటం అనే పని ఒకటే. కొంతమంది ఈ ఉద్దేశంతో కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి అది ఒక అవిశ్వాసుల ప్రదేశం కాబట్టి ఇస్లాం గురించి అక్కడ ప్రజలకు తెలియజేయాలి. ఇస్లాం గురించి ప్రజలకు ఆ, ఇస్లాం యొక్క సందేశాన్ని ప్రజలకు అందజేయాలి. ఇదే ఉద్దేశంతో కనుక వాళ్ళు వెళ్ళినట్లయితే వారి హిజ్రత్ కూడా ఆ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కోసం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసమే హిజ్రత్ చేసినట్లు అవుతుందన్నమాట. మరి ఇక్కడ చేస్తున్న పని ఒకటే, వలస వెళ్ళటం. కానీ దాని యొక్క ఉద్దేశాన్ని బట్టి వారికి ఆ యొక్క పనికి సంబంధించిన పుణ్యాలు లభిస్తూ ఉంటాయి. మరి ఆ సమయంలో ఆ, ఒక ఇది ఎందుకు వచ్చిందంటే ఈ హదీసు, ఆ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళక ముందు నుంచి, ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది సహాబాలు అల్లా యొక్క ఆజ్ఞను అనుసరించి మక్కా విడిచిపెట్టి మదీనాకు వలస వెళ్ళటం జరిగింది. వారిలో ఒక వ్యక్తి, ఆ, మక్కాలో నివసించే ఒక వ్యక్తి ఉమ్మె ఖైస్ అనే మదీనా పట్టణానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మక్కా విడిచిపెట్టి మదీనా పట్టణానికి వలస వెళ్ళటం జరిగిందనమాట. మరి అతడు అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది సహాబాలకు ఒక సందేహం కలిగింది. మరి ఇతను వచ్చింది అల్లాహ్ కోసం మరియు ఆయన రసూల్ కోసం, సల్లల్లాహు అలైహి వసల్లం కోసం కాదు కదా. ఇతను వచ్చింది కేవలం ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చాడు. కాబట్టి హిజ్రత్ చేసిన పుణ్యాలు ఈయనకి లభిస్తాయా లేదా అనే సందేహం వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగారనమాట. దానికి జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై హదీస్ను బోధించడం జరిగింది. కాబట్టి దీని నుంచి మనకి ఏం అర్థమవుతుంది? మన నియత్, మన సంకల్పం చాలా స్పష్టంగా ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి. మనం ఒక వ్యక్తికి ₹1 దానం చేస్తున్నాము అంటే మనం లోపల మన సంకల్పం చేసుకోవాలి. ఓ అల్లా, నేను నీ కోసం ఈ యొక్క ₹1 నేను దానం చేస్తున్నాను. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెడుతున్నారు అంటే మీరు అతని భోజనం పెట్టే ముందు క్లియర్గా నియత్ చేసుకోవాలి. ఓ అల్లా, ఫలానా వ్యక్తి ఆకలితో ఉన్నాడు, నేను నీ కోసం ఈ వ్యక్తికి నేను భోజనం పెడుతున్నాను. అలాగే ఏ మంచి పని చేస్తున్నా కూడా మీరు ఆ సంకల్పాన్ని మనసులో పెట్టుకుని ఆ పని చేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు మీ డైరెక్షన్ క్లియర్గా ఉంటుంది. మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారు అనేది మీకు స్వయంగా తెలుస్తుంది. ప్లస్ మీకు ఆ యొక్క ఇది మీరు చేస్తున్న ఆచరణ
పుణ్యంలో పుణ్యకార్యంగా లెక్కించబడి మీకు ఎన్నో పుణ్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. మరి ఇక్కడ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా తాలాను ఎవరు అనేది మనం అంతకుముందు చెప్పుకున్నాము. ఆయన అమీరుల్ మోమినీన్ రెండవ ఖలీఫా అన్నమాట. ఇస్లామియా రాజ్యాన్ని పరిపాలించిన రెండవ ఖలీఫా. చాలామంది ముస్లింలే కాదు నాన్ ముస్లిమ్స్ కూడా ఆయన యొక్క పరిపాలన గురించి ఈరోజు కూడా ఎన్నో విధాలుగా ప్రశంసిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన యొక్క చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఈ హదీస్ని ఉల్లేఖించారు. ఇస్లాంలో సంకల్పమే ఏ పనికైనా పునాది వంటిది. ఇస్లాం ధర్మంలో మనం ఏ పని చేసినా కూడా మన సంకల్పం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ముందుగా మనం సంకల్పం సరిగ్గా చేసుకోవాలి పని చేసే ముందు. తర్వాత కేవలం అల్లాహ్ను అంగీకరింప చేయాలనే చిత్తశుద్ధి గల సంకల్పంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన పద్ధతి ప్రకారం ఏ పనైనా చేసినట్లయితే దానిని అల్లాహ్ తప్పక స్వీకరిస్తాడు. అలాగే సరైన సంకల్పంతో నిత్య జీవితంలో చేసే ప్రాపంచిక పనులన్నింటినీ ప్రస్తుత జీవితంలోనూ చనిపోగానే మొదలయ్యే పరలోక జీవితంలోనూ ప్రతి ముస్లిం మంచి ప్రతిఫలం పొందుతాడు. ఇంకా దీని గురించి ఆ, ఎవరైనా ముస్లిం మంచి పని చేయాలని సంకల్పం చేసుకొని ఏదైనా కారణాల వల్ల అంటే ఒక వ్యక్తికి మీరు దానం చేయాలనుకున్నారు కానీ జేబులో చూసుకుంటే డబ్బులు మర్చిపోయారు ఇంట్లోనే ఉన్నాయి. అలా అయినా కూడా మీకు ఆ మంచి పని చేయాలనే సంకల్పం చేసుకున్నందుకు మీకు పుణ్యాలు లభిస్తాయి. అలాగే ఏదైనా చెడు పని చేయాలనే సంకల్పం చేసుకుని ఆ చెడు పని చేయకుండా ఆగిపోతే అప్పుడు కూడా మీకు పుణ్యాలు లభిస్తాయి. కాబట్టి ఇవన్నీ దీని గురించి ఉన్న మంచి విషయాలు. కాబట్టి మనం ఇక్కడి నుండి ఏ మంచి పని చేసినా కూడా మనం సంకల్పం చేసుకుని ఆ మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇంతటితో ఈరోజు పాఠం ముగిస్తున్నాను. ఇన్షాల్లా వచ్చే వారం ఇంకో 2 హదీసులు మనం చర్చించుకుందాము. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.